ఎప్పుడు కూల్గా కనిపించే జగ్గారెడ్డి సార్కు కోపం వచ్చింది. ఉరిమి మంగళం మీద పడినట్లు ఆయన పోయిపోయి మీడియా మీద సీరియస్ అయ్యారు. నమస్తే సార్. ఏంటి సార్ అంత సీరియస్గా ఉన్నారు? మీరు మాట్లాడకుండా పోయి అలా కసురుకుంటారేంటి సార్? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొడుకులకు మన్మరాళ్లకు బామర్దులకు మన్మన్లకు యాదరాని బీసీ కులకరని ఇప్పుడు యాదకొచ్చిందా? ఇప్పటికైనా యాదకొచ్చింది కాబట్టే బీసీఎల్ రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తామంటున్నారు కవిత గారు. అరే భయ్ మీరు ఒక మాట చెప్తా భయ్. చెప్పండి. కవిత లీడరా కాదా? అరే ఏం మాట్లాడతారా మీరు? మీ మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు మేమేమన్నాం సార్? కవిత లీడరా? మరి లీడర్ కాదంటారా? అయ్యే దుకాణం బంద్ అయిందని కూతురు కూడా ఆ బిడ్డ కూడా బయటకు వెళ్ళారు. ఏదో ఒక దుకాణం అనుకోండి. వాళ్ళు అయ్యున్నప్పుడు ఇక బీసీలు యాదకి రాలేదు, ఇప్పుడు యాదకి వచ్చింది. ఎట్లా భయ్ మీరు కూడా అట్లనే అడుగుతారు ప్రశ్నలు? అంత కోపం ఎందుకు సార్? ఏంది ఆమె ఎవరు? కేసీఆర్ గారు కూతురు. అసలు ఏంది ఆమె? మాజీ ఎంపీ గారు ఆవిడ. ఆమె కెపాసిటీ ఏంది? ఇప్పుడు ఎమ్మెల్సీ. వాళ్ళ అయ్యి ఇంట్లోకి ఎలగొట్టిండు, అన్న ఇంట్లోకి ఎలగొట్టిండు. అసలు విషయం చెప్పట్లేదు మీరు. కేసీఆర్ కూతుళ్ళు మనమరాళ్ళు లేకపోతే పుట్టపోయి మనమరాళ్ళ గురించి కూడా అడుగుతారా మీరు? మనవరాలు కాదు సార్, కవిత గారు దీక్ష గురించి అడుగుతున్నాం. ఇప్పుడు అడగకండి మీరు అనవసరంగా. సార్కు బీపీ పెరిగిపోతుంది. ఇంకాసేపు ఉంటే కొట్టిలాగా ఉన్నారు. సరే సార్, మీ కోపం తగ్గిన తర్వాత కలుపుతావులండి. నమస్కారం.